హాయ్ అండి. ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న బేబీ డ్రెస్ అనేది స్టిచ్ చేశానండి. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇది ఫోర్ నుంచి 6 ఇయర్స్ బేబీస్కి సరిపోతుందండి. ఒక చీర ఇచ్చి 2 పాపలకి స్టిచ్ చేయమని చెప్పారండి. ఇప్పుడు ఊర్లో బోనాలు ఉన్నాయంట, దానికోసమని స్టిచ్ చేయించారండి. చూస్తున్నారు కదా, ఈ లేస్ అన్నీ లైనింగ్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చారండి. బుగ్గ చేతులు చూడండి ఎంత బాగున్నాయో, పైపింగ్ కూడా ఎంత నీట్ పైపింగ్ అనేది ఇచ్చేసాను. ఈ కట్ వర్క్ లేస్ వచ్చేసి ఫ్రంట్ వైపే వేసానండి. వచ్చినంత వరకనే వేసానండి. వాళ్ళు ఫ్రంట్ బ్యాక్ కూడా వేయమన్నారండి, కానీ ఫ్రంట్ మాత్రమే వచ్చిందండి, అందుకే ఫ్రంట్ మాత్రమే వేసానండి. ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అయితే మళ్ళీ ఫ్రాక్ వేస్ట్ అవుతుంది కదండి, అందుకోసమని లోపటి నుంచి పట్టి పెట్టానండి. బయట నుంచి ఏమాత్రం ఖర్చు తెలీదు. చూస్తున్నారు కదా, మీకు ఉల్టా చేసి కూడా చూపిస్తున్నా చూడండి ఎంత నీట్ స్టిచ్చింగ్ ఉన్నదో. ఖర్చులు కూడా కనిపించకుండా. ఇది చిన్నపిల్లలది కదండి, అందులోని ఇది పట్టు క్లాత్ కాబట్టి చాలా గుచ్చుకుంటుందండి, కాబట్టి వాళ్ళు వేసుకోరు. స్టిచ్చింగ్ చేసిన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయండి వాళ్ళకి కూడా. అందుకోసమని చూడండి, ఎక్కడ చిన్నది కూడా ఖర్చు కనిపించకుండా ఎంత నీట్గా స్టిచ్ చేశానండి. వెనకతలో ఉక్సులు ఇచ్చానండి, జిప్పు వద్దన్నారు, ఉక్కులే పెట్టమన్నారు. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఎక్కడ ఖర్చు అనేది కనిపించకుండా గుచ్చుకోకుండా స్టిచ్ చేశానండి. పిల్లలు అసలు వేసుకోరనే ఆలోచనతో ఓవరాల్గా మీకు లుక్ అయితే చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో. వేసుకున్నాక కూడా ఫొటోస్ పెట్టమని చెప్తానండి వాళ్ళకి. ఇది 5 ఇయర్స్ బేబీకి అండి. వేరొక ఫ్రాక్ వచ్చేసి 1.5 నుంచి 2 ఇయర్స్ బేబీస్కి సరిపోయేలాగా స్టిచ్ చేశానండి. బేబీకి ఇప్పుడు 1.5 ఇయర్స్ అని చెప్పారండి, దాన్ని బట్టి స్టిచ్ చేశాను. ఈ ఓణి ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కదండి, ఇలా స్టిచ్ చేయమని చెప్పారండి. ఈ మోడలు ఫోటో చూపించి, ఇన్స్టాలో ఫోటో చూపించి, బెల్ట్ వచ్చేసి ఇలా పెద్ద లట్కనతో బెల్ట్ అనేది రెడీ చేశానండి. ఫస్ట్ ఓని కుట్టుకొని తర్వాత ఈ బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మోడల్ ఇలా ఫంక్షన్ అప్పుడు ఇట్లా మోడల్గా వేసుకోవచ్చండి, కానీ ఎప్పుడు ఇలా హెవీగా వేస్తే పిల్లలకి ఇష్టం ఉండదు. కాబట్టి కొన్నిసార్లు వితౌట్ వేసుకున్నా కూడా, అంటే ఓని లేకుండా నార్మల్ ఫ్రాక్లో కూడా వేసుకునే విధంగా నాడాస్ కూడా పెట్టానండి. అందుకోసమనే యాక్చువల్గా బెల్ట్ ఉంటే నాడాస్ అవసరం లేదు, కానీ ఎప్పుడు ఇలా వేసుకోరు కాబట్టి నాడాస్ కూడా పెట్టానండి. ఫ్రాక్ వచ్చేసి చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది, వాళ్ళకి కూడా నచ్చిందండి. ఇది చిన్న పాపదండి, 3 ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది. ఇప్పుడు ఆమెకి 1.5 ఇయర్స్ అండి. సేమ్ ఇద్దరు అక్క చెల్లెళ్ళండి, అందుకోసమని ఇద్దరికి ఒకేలాగా స్టిచ్ చేయమని చెప్పారు బోనాల కోసం. చూస్తున్నారు కదా, ఈమెకి కూడా ఓనీ టైపే స్టిచ్ చేయమన్నారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి స్టిచ్ చేసుకోవాలనుకుంటే కూడా స్టిచ్ చేయొచ్చండి. ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి తప్పకుండా. పిల్లలు ట్రెడిషనల్ లుక్లో చాలా అంటే చాలా బాగుంటారండి. ఇలా స్టిచ్ చేసినందుకు నేను 350 తీసుకున్నానండి ఒక్కొక్క డ్రెస్కి. ఈ బెల్ట్ స్టిచ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిందండి. అలాగే క్లాత్ కూడా చాలా స్టిఫ్గా ఉంది కదండి, అందుకోసమని 350 తీసుకున్నానండి ఒక్కొక్క డ్రెస్కి. మీకు ఎవరికైనా ఇలా స్టిచ్చింగ్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయొచ్చండి. ఇది బెల్ట్ లేకుండా అండి, సింపుల్గా. బెల్ట్తో వేసుకుంటే ఇలా హెవీగా ఉంటుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్